ఓం శ్రీ మాత్రే నమః. 600 అయినా సరే వృషభ రాశి వారు ఈ పెరుగల స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి. 2026 జూన్ నెల మీ జీవితంలో జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణము కలవారుగా ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. ఈ రాశి వారికి సమయం రాజయోగం కొనసాగుతోంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి, అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. భూవాహన యోగాలు ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి స్మరణ మీకు శుభప్రదం. అత్యంత అనుకూలమైనటువంటి కాలం కొనసాగుతోంది. స్వల్ప ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ధన లాభాలు, ఆర్థిక అభివృద్ధి సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాలలో పురోగతి అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన విజయాలు సులభంగా లభిస్తాయి. వారాంతంలో ప్రత్యేకమైన శుభయోగం ఉంటుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం మీకు ఎంతగానో మేలు కూడా చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారికి పెరుగల స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి. వృషభ రాశి వారికి సమయంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి కాలం కనిపిస్తుంది. ముఖ్యంగా 2026 జూన్ నెలలో మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త మీ జీవితానికి కొత్త దిశను సూచింపబోతోంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే లేదా ఇప్పటికే మీతో ఉన్నటువంటి ఒక్క స్త్రీ పాత్ర చాలా ముఖ్యంగా మారబోతోంది. ఈమె ద్వారా మీకు అదృష్టం, ఆనందం, ఆర్థికపరమైన పురోగతి, కుటుంబ సౌఖ్యం లభించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పెద్దలు చెప్పినట్లుగా మంచి మనస్సున్న వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దండి. ముఖ్యంగా మీ జీవితంలో నిజమైన ప్రేమతో, నమ్మకంతో అండగా నిలిచే వ్యక్తిని మీరు అసలు వదులుకోకండి. జూన్ నెల 2వ వారం నుండి కూడా మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదలడం మొదలవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభించడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీపైన విమర్శలు చేసిన వారు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెల చాలా కీలకంగా ఉండబోతోంది. అనుకోని ధనలాభం, బాకీలు తిరిగి రావడం, కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం వంటి శుభ ఫలితాలు కనిపించవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ మరియు వివాహ విషయంలో కూడా చాలా శుభ సూచనలే ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ప్రేమలో ఉన్న వారికి బంధం మరింతగా బలపడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కాలంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోవచ్చు. అందువలన మీ యొక్క ప్రణాళికలను అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మీపైన నమ్మకం ఉంచి కష్టపడితేనే అదృష్టం మీకు అండగా ఉంటుంది.
జూన్ నెల చివరి వారానికి చేరుకునే సమయానికి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపించవచ్చు. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో పురోగతి కావచ్చు, ప్రేమలో విజయం కావచ్చు, లేదా కుటుంబంలో ఆనందకరమైన సంఘటన కావచ్చు. ఏదైనా సరే అది మీ యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేయబోతోంది. కాబట్టి ఈ వృషభ రాశి వారి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలోకి నిజమైన ప్రేమతో, నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించండి. దేవుడిపైన విశ్వాసం ఉంచండి. ముందుకు సాగండి. మీకు రావాల్సిన అదృష్టం, గౌరవం, సంపద, సంతోషం ఆలస్యం అయినా సరే తప్పకుండా మీ తలుపు తట్టే సమయం దగ్గరలోనే ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం తెలుగు అక్షరం సాగుడింతంలో అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగమే పట్టబోతూ ఉంది. జూన్ నెల ఒక కొత్త ఆరంభం, గత కష్టాలకు ముగింపు, కొత్త విజయాలకు శ్రీకారం చుట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా గలవారుగా ఉంటారు. అందుచేత ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. ఇక తన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్న ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కూడా వీరు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక వీరు అనుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు శ్రమపడని కారణంగా వయసులో వీరు చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు వింటారు కానీ తాము అనుకునేదే చేస్తారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో విషయంలో వీరెప్పుడు కూడా ముందే ఉంటారు. అనుకునేది సాధించేదాకా నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని కూడా సుఖంగా ఉండనియరు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.